ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా దానిమ్మ చెట్టు పురుగు పట్టింది కదండి. చూసారా ఈ పురుగుకి మనం ఇంట్లోని వాడుకునే వస్తువులతోనే చూసారా ఎలా పురుగు పట్టిందో. స్ప్రే చేసుకుందాం. ఒకసారి స్ప్రే చేశాను కదండి, ఇప్పుడు మళ్ళీ చేసుకుందాం ఇంకోసారి. చిన్న చిన్న శంఖం పురుగు టైపులోని పట్టిందండి పురుగు. ఇంకా ఆకు చూసారా ఎలాగా అయిపోయిందో. ఇంకా ఈ టైపు పురుగులు చూసారా. ఈ పురుగుకి నేను ఇప్పుడు స్ప్రే చేస్తానండి, చెప్తాను మీకు కూడా ఎలా స్ప్రే చేయాలో. ఇక ఏం స్ప్రే చేస్తే తగ్గుతుందో చూపిస్తానండి. ఇప్పుడు చిన్న చిన్న కొమ్మలు లాంటివి విరిపించుకొని పారేద్దామండి, ఇరిపేద్దాం. దానిమ్మకి బోల్డ్ పువ్వు వస్తుంది కానీ మొత్తం రాలిపోతుందండి. పువ్వు అంతన్నా రాలకన్నా ఉండాలంటే మనం ఈ స్ప్రే చేద్దాం. నెక్స్ట్ దీనికి పోషకాలు కూడా మనం ఇస్తూ ఉండాలండి డైలీ. నేను డైలీ కిచెన్ వేస్ట్ రోజు తప్పించి రోజు కిచెన్ వేస్ట్ వేస్తూనే ఉంటాం. కిచెన్ వేస్ట్ అలాగా వాటర్లో ఉంచుతాను. తెచ్చిందంతా వాటర్లో ఉంచి ఆ వాటర్ మనం డైల్యూట్ చేసి వాటరింగ్ చేస్తుంటామండి మేము. ఇంకోటి ఏటి స్ప్రే చేద్దామో చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మేలు ఫీమేల్ కూడా ఉంటాయండి ఫ్లవర్స్. తెలుసండి మీకు అసలు. ఇంకోటి నేను చెప్తాను ఇప్పుడు. చూడండి, ఇది ఆడపువ్వు అండి. దీనివల్ల మనకి కాయ వస్తుంది, పింజ వస్తుంది. చూసారా ఇలా గంటలాగా ఉంటే ఇది ఆడపువ్వు. ఇది చూడండి, ఇది మగ పువ్వు. ఓహో ఇరిగిపోయింది. ఇంకటి ఇది మగ పువ్వు అండి. చూసారా డిఫరెన్స్ చాలా సులువుగా తెలిసిపోద్దండి. ఇది జస్ట్ చిన్నదే ఉంటుంది, ఇంచి ఉంటుంది. ఈ పువ్వేమో గంటలాగా పెద్దది ఉంటుందండి, 2 ఇంచీలు. చూసారా ఈ రెండు మనమే పాలినేషన్ చేసుకోవచ్చు, లేదంటే తేనెటీగలు వచ్చాయంటే అవే పాలినేషన్ చేస్తాయండి. ఇంకటి ఇది ఆడది, ఇది మగది. చూసారా పాలినేషన్ అంటే ఇలా చెయ్యాలి. ఇలా చేస్తే ఆటోమేటిక్గా పువ్వు పింజ అయిపోద్దండి. అలాగా మనం చెయ్యక్కర్లేదండి, అవే. ఇది మగ పువ్వు అండి. చూసావా ఇది ఆలిపోద్ది. ఆడపువ్వు అయితేనే పువ్వు పింజ వస్తుంది. చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి ఆడపువ్వులు, ఇది మగ పువ్వు. దీనికి డిఫరెన్స్ చూడండి. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇది ఆడపువ్వు, మగ పువ్వు రెండు. చాలా డిఫరెన్స్ తెలిసిపోద్దండి స్పీడ్గానే డిఫరెన్స్. ఇప్పుడు స్ప్రే చేసుకుందామండి. స్ప్రే చేద్దాం. చూసారా ప్రతి కొమ్మ దగ్గర ఒక ఆడపువ్వు, ఒక మగ పువ్వు, 2 పువ్వులు ఉంటున్నాయి. ఈ 2 మగ పువ్వులేనండి. చూడండి తెలిసింది కదండి మీకు. ఇంకా ఆడపువ్వు అయితే ఇలాగుంటుంది, మగ పువ్వులు అయితే ఇలాగుంటాయి. ఇది ఇలాగ రాలిపోద్దండి, ఇదే మనకి పింజ అవుతుంది. అలాగా కాయ వస్తుంది. చూసారా ఎక్కువ మగ పువ్వులే ఉన్నాయి, ఆడపువ్వులు ఏటి లేవు. పింజలు వచ్చిన పువ్వులు ఏటి లేవండి. చూసారా పింజ వచ్చిన పువ్వు చాలా తక్కువ ఉంది. పింజి రాని పువ్వులే బోల్డ్ ఉన్నాయి. ఈ పువ్వు రాదండి. స్ప్రే చేసుకుందాం. స్ప్రే చెప్తాను, చూపిస్తానండి. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. చూసారా ఇది
ఇంగువ అండి, పౌడర్ నా దగ్గర ఉంది, అందుకనే పౌడర్ తెచ్చాను. మీ దగ్గర ముద్ద లాంటిది ఉంటే ముద్ద వేడి నీటిలో కరగబెట్టుకుంటే కరిగిపోద్దండి. ఇది పౌడర్ కదా, నేను చల్లటి నీటిలోనే కరిగించేస్తాను. ఇంకోటి వేసుకుందాం. ఒక లీటర్కి కొంచెం వేసుకోవాలండి, లీటర్ వాటర్లోని. ఇది పుల్ల మజ్జిగండి, చాలా రోజులు అయ్యి ఉంచాను నేను, 10 డేస్కి ఎక్కువ అయింది. చూసారా, పుల్లటి వాసన వస్తుంది. ఇది ఇందులో కలుపుకుందాం. కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు, చాలా పవర్ఫుల్ ఇది. ఇంగువ కూడా మనం కొంచెం వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది వడకట్టుకుందామండి. వడకట్టుకోకపోతే ఈ మజ్జిగలో మనకి చిన్న ఇవి ఉంటాయి కదండి, అవి స్ప్రేకి అడ్డేస్తాయి, అందుకోసమే వడకడదాం. ఇంకోటండి, ఇలా వడకట్టుకుందాం. కొంచెం స్లోగా అవుతుందండి. ఇంకోటండి, అయిపోయింది, వేసుకున్నాను బాటిల్లోని. ఇప్పుడు మనం స్ప్రే చేసుకుందాం. ఇది వంగ మొక్క అండి, దీనికి కొంచెం వేసుకుందాం. చూసారా, మనం ఈ ద్రావణంలో కొంచెం పసుపు వేయవలసింది, నేను పసుపు తేవడం మర్చిపోయానండి పైకి, అందుకనే ఉట్టి స్ప్రే చేస్తున్నాను. పుల్ల మజ్జిగ, ఇంగువ, ద్రావణం మొత్తం చెట్టంతా వేసుకుందామండి. ఇది ఇచ్చిన తర్వాత ఒక 10 రోజుల వరకు మనం ఇంకేమి ఇవ్వకూడదండి. ఇది వాటర్ కూడా మనం కలిపించుకున్న వాటర్ మరి ఉంచుకోకూడదు. అయిపోయిందండి, మొత్తం వీటికే సరిపోయింది, మరి ఇంకేం మొక్క వేయడం అవ్వలేదు. చూసారు కదా, ఈ పురుగులు ఆకులు తీసేయాలండి. మనం కనిపించినవి చేత్తోనే మనం తీసేయాలి, తీయకపోతే అవి ఇంకా ఎక్కువైపోతాయి, కనబడినవంటే అవే పడిపోతాయి. చూసారా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, యాంటీబయాటిక్ ఉంటుందండి ఇంగువలోని. పుల్ల మజ్జిగ అయితే చాలా బాగా పనిచేస్తుంది, మీకు తెలుసు కదా. ఇంకోటి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.